Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హలో ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మనము ఇంతకుముందు డిసెంబర్ ప్లాంట్స్ కొనుక్కొచ్చుకున్నాం కదా. ఒకటేమో చంద్రకాంత కలర్ అండి, అంటే థిక్ పర్పుల్ అనమాట. కొంచెం కొంతమంది చెప్తుంటారు కదా బచ్చల బండు రంగు అన్నట్టుగా, అలా థిక్ కలర్ ఒకటేమో బ్లూ కలర్ ఒకటి కొనుక్కొచ్చుకున్నాము. అవి రెండు రీపాటింగ్ చేద్దాం ఫ్రెండ్స్. అవి ఒక్కటే కాదండి, ఈ పెద్ద కుండీ ఉందన్నమాట, దాంట్లో 4 కలర్స్ పెట్టుకోవాలని, 4 కలర్స్ పెట్టాలని నాకు కోరిక అనమాట. ఈ రెండు పెడదాము ఇప్పుడు, ఇంకా వేరే తర్వాత పెడదామండి. ఒకటేమో పర్పుల్ కలర్, మన దగ్గర పింక్ ఒకటి ఉంటుంది కదా లైట్ పర్పుల్, అదొకటి. ఇంకోటేమో రెడ్ మనం కొనుక్కొచ్చుకున్నాం కదా, కేరళ నుంచి తెప్పించుకున్నాం కదా, అదొకటి కొమ్మలు పెట్టాను కదా. కొమ్మల్లో బతికితే కనుక ఒకటి దీంట్లో పెట్టుకుందామండి. ఇదిగోనండి, ఇది 14-15 అంగుళాల కుండీ అనమాట. దీంట్లో ప్రస్తుతానికి 2 పెట్టుకుందాము. ముందు చూపించిందేమో థిక్ పర్పుల్ అండి, రెండోసారి చూపించిందేమో బ్లూ కలర్ అనమాట. ఆ 2 పెట్టుకుందాము. ఈ డిసెంబర్ పూలకి ఫ్రెండ్స్, నాకు చిన్నప్పటి నుంచి ఒక మంచి అనుభూతులు ఉన్నాయన్నమాట. ఎందుకంటే మేము ఉన్న చోట ఎదురుగుండా ఒకళ్ళు ఉండేవాళ్ళండి, ఆంటీ అని పిలిచేదాన్ని నేను. చాలా చిన్నపిల్లలు అనమాట. అప్పుడు వాళ్ళ దగ్గర పర్పుల్ కలర్ది చెట్టు ఉండేది, పెద్ద డిసెంబర్ మొక్క అనమాట, కింద పెట్టి ఉండేది. కోసుకుంటానని అడిగి కోసుకునేదానండి. దానికేమో ఇవి ఉండే అనమాట, గొంగళ పురుగులు. అంటే నూగు ఉంటుంది, అట్లాంటి గొంగళ పురుగులు కాకుండా నూగు లేని గొంగళ పురుగులు ఉండేయండి దానికి. అవి కోసుకునేటప్పుడు నేను సరిగ్గా చూసుకునేదాన్ని కాదో ఏమో, గౌన్లో పోసుకునేదన్నమాట. కోసుకుని పోయటం అయిపోయిందిరా చూసుకుంటే గౌన్లో 4-5 ఒకసారి గొంగళ పురుగులు ఉన్నాయన్నమాట. ఇక గౌన్ వదిలేసేసి పూలన్నీ కిందకు వదిలేసేసి బేరమని అరుస్తుంటే ఆవిడ వచ్చి పాపం భయపడబాకమని చెప్పేసి ఆ పురుగులన్నీ తీసి జాగ్రత్తగా పూలేరి మళ్ళీ నాకు ఇచ్చిందనమాట. అది బాగా గుర్తు. అప్పుడు మా అనుభూతులు తలుచుకుంటే భలేవి నవ్వొస్తుంది. అంత పూల పెచ్చు అనమాట. అప్పుడు పెంచుకోవటం అలవాటు లేదండి, అంత చిన్నప్పుడు మొక్కలు పెంచడం. ఎక్కడన్నా ఇదిగో ఇలాగే పూలు కనుక కనిపిస్తే కనుక వాళ్ళని అడిగి తెచ్చుకోవటం అలా అలవాటు అనమాట. ఆ తర్వాత కొంచెం పెరిగిన తర్వాత ఫ్రెండ్స్ దగ్గర ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకోవటం అలా అలవాటు అయిపోయింది. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడ అమ్ముతారో తెలుసుకుని అక్కడికి వెళ్ళి చక్కగా కొనుక్కుని తెచ్చుకోవటం అప్పటి నుంచి అలవాటు అయిందండి. అది నా అనుభూతులు అనమాట. అప్పుడు నామాల డిసెంబర్ ఉందని కూడా తెలుసండి నాకు. కాకపోతే నామాల డిసెంబరు మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే ఎక్కడా లేదు, పర్పుల్ కలర్ మాత్రం ఉండేది. కానీ ఉన్నాయని మాత్రం తెలుసు, 4-5 కలర్స్ ఉన్నాయని తెలుసు. అప్పుడు ఉండే ఏంటంటే నామాల డిసెంబర్ ఒకటి, అంటే వైట్ మీద పర్పుల్ షేడ్ వస్తుంది కదా, అదొకటి, పర్పుల్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి, వైట్ ఒకటి, ఈ 4 ఉండేయండి. అప్పుడు ముళ్ళగోరింతలో కూడా 2 రకాలు ఉండేవి. ఒకటి పసుపచ్చది, ఇంకోటి లైట్ కలర్, దానికంటే లైట్ కలర్ వచ్చేదండి ఒకటి, అదొకటి. ఇవి ఉండేవి అనమాట మాకు. ఇవి ఉన్నాయని మాత్రం తెలుసు అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకటి పెట్టేశానండి. ఇది ఏంటి అంటే మన థిక్ పర్పుల్ కలర్, అంటే చంద్రకాంత రంగు అనమాట. అదొకటి పెట్టేశాను. బ్లూ కలర్ ఇప్పుడు పెడుతున్నాను. ఈ 2 నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు మీకు చూపించాను కదండి, అవేనండి ఇవి. ఇది చాలా పెద్ద కుండీనేనండి, ఇందులో 4 పెట్టుకొని పూయించాలని నా కోరిక. చూద్దాం నేను అనుకునేది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చిందండి ఎట్టా కొట్ట. ఇక్కడ పెట్టేసుకుందాము. అది ఇలా పెట్టేస్తానండి. ఇది వచ్చేసి పాటింగ్ మిక్స్ వచ్చేసేసి ఎప్పట్లాగానేనండి, 2 వంతులు గార్డెన్ సాయిల్, 1 వంతు ఇసుక, 8 ఇసుక అండి, 1 వంతు కంపోస్ట్ అనమాట. అలా కలిపేసాను. ఆ తర్వాత పెట్టేసేయాలి. నేను వేసిన గార్డెన్ సాయిల్ అండి ఆల్రెడీ కంపోస్ట్ కలిపింది అనమాట, కొనుక్కొచ్చింది. ఇది 120 రూపాయలండి బస్తా. ఇక్కడ
ఇక్కడ మరీ పెంచేశాడు కదా అని వేరే చోట తీసుకొస్తే మొన్న చాలా చెత్తలా ఉందండి, అసలు ఏం బాగాలేదు. మొత్తం కోకోపీట్ కలిపేశాడు. అందులో కొబ్బరి పీచు కూడా చిన్న చిన్న ముక్కలు లేవండి, పెద్ద పెద్ద ముక్కలు అనమాట. పెద్ద పెద్ద కొబ్బరి పీచులు కలిపి పారేశాడు, పెద్ద పెద్ద ముక్కలు అట్లా కలిపేశాడు. అసలు ఏం బాగాలేదు. సరే అని మళ్ళీ ఇంతకుముందు కొన్న చోటకి వెళ్ళి కొనుక్కోవాల్సి వచ్చింది. ఇదండి ఇలా రిపోర్టింగ్ చేసేసాం కదా. ఇది కింద నేల మీద సెట్ చేస్తున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఏంటో ఇది అనుకుంటారండి. నేను అనుకోవటం ఏంటంటే ఈ డిసెంబర్ మొక్కల పక్కన మొలిసిందనమాట. పిటూనియా, మెక్సికన్ పిటూనియా మొక్కలు ఉన్నాయి ఆ నర్సరీలో. మరి నా దగ్గర లేని కలర్ ఏమన్నా ఒకవేళ వచ్చిందేమో, అందుకోసం జాగ్రత్తగా పెట్టాను. ఏం పోస్తుందో చూద్దాం. నా దగ్గర బ్లూ ఉంది కదండి, పింక్ నన్ను వైట్ లేదు నా దగ్గర. ఆ రెండింటిలో ఒకటి కనుక పూస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. జాగ్రత్తగా పెట్టాను కదా. సరే ఇది కింద తీసుకెళ్ళి పెట్టేసేద్దాం ఫ్రెండ్స్. పెట్టేసేసి వాటరింగ్ చేద్దాము. మొగ్గలు కూడా ఉన్నాయండి, కొంచెం పూలు పూసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఒక సైడ్కి పెట్టానండి, తత్మై 2 పెట్టుకోవాలి కదా ఇటువైపు. పర్పుల్ కలర్ ఒకటి నన్ను రెడ్ కలర్ ఒకటి పెట్టాలి కాబట్టి ఒక పక్క పెట్టాను 2. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం నీడ పట్టిన పెట్టాలి కాబట్టి కొంచెం పెద్ద చెట్టు అవతలు ఉంటే కాగడమల్లి చెట్టు దాని కింద పెట్టానండి, కొంచెం నీడ రావటం కోసం. ఒక వారం తర్వాత ఎండబెట్టుకు మార్చేస్తాను, కొంచెం కోలుకుంటాయి కదా అప్పటికి. ఇదిగోండి పువ్వు పూసిందండి, కొంచెం రాలిపోతుంది నేను చూసేటప్పటికి. పర్పుల్ కలర్, థిక్ పర్పుల్ కలరు ఇది. ఇదేంటి నాకు థిక్ కలర్ లాగా అనిపించట్లేదండి. మరి ఇది నాకేం అర్థం కావట్లా. నేను కొన్నది కరెక్టేనా? నేను థిక్ పర్పుల్ కోసం చూశాను, అదే అని అనుకున్నాను నేను. మరి అదో కాదో అయితే నాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు మన దగ్గర ఉంది కదా అదో, మరి ఇది నాకేం అర్థం కావట్లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్లూ కలర్ మాత్రం పూసిందండి. బ్లూ కలర్ ఇది ఫస్ట్ పువ్వు అనమాట. ఇదిగోండి ఇంకో బ్లూ కలర్ పువ్వు పూసింది. ఇదండి ఈ విధంగా నేను, ఇదిగోండి దీంట్లో కూడా ఒక మొగ్గు ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కొంచెం నిండు కలర్లా ఉందండి. పర్పుల్, థిక్ పర్పుల్ లాగా ఉంది ఇది. ఇదండి ఇలా పోస్తుంది అనమాట, రోజుకి 1, 2 అలా పోస్తున్నాయి. ఇంకో మొగ్గు ఉందండి ఇక్కడ. వచ్చే సంవత్సరానికి అయితే ఫుల్ బ్లూమింగ్ ఉంటుంది అనుకుంటున్నాను, చాలా పోస్తాయి అనుకుంటున్నా. ఎదిగిన దాన్ని బట్టి ఉంటుంది, చూద్దామండి తర్వాత. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.